ఒక నల్ల నా రేషన్ కార్డు రద్దు చేపించిరు సార్. నాకు 2 సార్లు గుడిసె గాలబెట్టిర్రు, అన్నీ ఆగం చేసిరు సార్. నేను 20 సంవత్సరాలు సార్ అదే జాగాలు ఉంటున్నా. కొండ 20 లక్షలు 28 లక్షలు పెట్టుకొని నేను మొత్తం బ్లాస్టింగ్ వర్క్ పెట్టుకొని సాఫ్ చేయించుకున్నా. నున్నగా అయినాక అందరు వచ్చిర్రు సార్. ఇప్పుడు అందరు ఇల్లు కట్టిర్రు. కిరణ్ కట్టిండు, తాటిరాములు కట్టిండు, ఈ స్కూల్ వాసు పెద్ద ఈ స్కూల్ కట్టిండు సార్. కుమ్మరి రాజు వాళ్ళంతా కట్టి నేను సాఫ్ చేసుకున్న భూమిలో మొత్తం పోసేసిరు కాని రాకుట. మన చంద్రకళ మేడం ఉండి, అమ్మ నేను చంపేస్తారు, నీ జాగ ఎక్కడ పోదమ్మా అని తెలంగాణ వచ్చినప్పుడు నేను మొత్తం ఒకరోజు సర్వే చేసినప్పుడు అక్కడే ఉండి, మేడం నా ఇల్లు నా పిల్లగాని ఇల్లు ఆగమవుతుందంటే, నీ ప్రాణం ఉంటే ఏదైనా సంపాదించుకుంటావు కానీ నిన్ను దానం నాగేంద్ర మావిడి నరసింహరావు చంపాలని ప్లాన్ వేసిర్రు. బస్తీల లోకల్ లీడర్లు అమ్ముకోవాలని, ఈ మార్కెట్ వాల్యూ పెరిగిందని నీ స్థలం గుంజుకోవాలని అంటుర్రమ్మా. నీది ఎక్కడ పోదు, నేను ఎక్కడైనా వస్తుందని నన్ను అందులోకెళ్ళి పక్కకు తీసింది. పక్కకు తీస్తే నేను పక్కకు వచ్చాను సార్. మళ్ళీ పోయి నేను వేసుకుందామని చూసేవరకాలని ఉరి పెడితే అది తీసేసి పోయి మళ్ళీ నేను కాంప్లైంట్ ఇచ్చిన. కాంప్లైంట్ ఇస్తే అప్పుడు ఎఫ్ఐఆర్ బుక్ అయింది. మళ్ళీ సివిల్ కోర్టుకు పోయినా. అయ్యా సివిల్ కోర్టుకు పోతే అందరికీ నోటీసులు పంపిస్తే మావిడి నరసింహరావు ఏం బీకదు, అది ఏం చేయదు, దాంతో అని ఏం లేదు, అది చస్తే కానీ మనకు ఆ జాగా ఆధీనం అవుతుందని లోకల్ లీడర్లకు చెప్పి వాళ్ళకు బలం ఇచ్చి నోటీసులు వచ్చినా కానీ పోనీయలేదు సార్. సివిల్ కోర్టు నుంచి ఆయన రాధాకృష్ణ సారు జడ్జి, అమ్మా ఇదంతా నీదే కదమ్మా, నీకు అన్ని ఉన్నాయి కాగితాలంటే, ఇవి కాలబెట్టినాక సంపాదించుకున్నా సార్ మళ్ళీ అని నేను సార్ నన్ను ఎంక్వైరీ చేస్తే ఒక నలుగురే ఆడ ఇండ్లు కట్టిన నలుగురే ఆళ్ళదంటుర్రు. కానీ కనుమ బస్తీ 18 బస్తీలోళ్ళు పాపం ఆమెదే ఎన్ని రోజుల నుంచో ఎన్నేళ్ల నుంచి అక్కడ ఉంటుంది కానీ ఉంచుతలేరు. ఆమె ఇట్లా వేస్తుంది, 10 రోజులు చూస్తున్నారు పీకేస్తున్నారు. చాలా కష్టపడ్డా సార్ నేను, మామూలు కష్టం కాదు. మొన్న పూజ పెట్టుకొని ఖాళీ కమ్యూనిటీ వాళ్ళ జిహెచ్ఎంసీ వాళ్ళకు కాంప్లైంట్ ఇచ్చి, అయ్యా నాకు పూజ స్థలం కావాలంటే వాళ్ళు ఆఫీస్ ఇచ్చిర్రు కమ్యూనిటీ వాళ్ళు గౌతమ్ నగర్లో. అందులో పూజ పెట్టుకొని ఇందులో జెండా పాతుకున్నా. ఇందులో నా స్థలంలో పాతుకుంటే ఆ జెండా ఫోటో తీసి జెండా వీకేసి నా మీద కేసు బుక్ చేసి మన మేడం ఎవరంటే ఆమె అనితారెడ్డి ఎంఆర్ఓ, ఆయనకు మావిడి నరసింహరావు ఆధీనంలో ఉంటుంది. ఆమె ఏమంటే అది కొనిస్తుండే, ఆమెకు ఎన్ని లక్షలు అంటే అన్ని లక్షలు. 12 లక్షలకు అమ్ముకున్నారంట నా స్థలం. 12 లక్షలకు అమ్ముకొని ఒక ఆయన వెంకటనారాయణ అని ఉంటాడు మా ఒడ్డరాయని, ఆ సంపంగి కిరణ్ 4 ఇండ్లునే మళ్ళీ వచ్చి బిల్డింగ్ కట్టిండు. మళ్ళీ తాటిరాములు బిల్డింగ్ కట్టిండు, ఆయన కుమ్మరి రాజు బిల్డింగ్ కట్టిండు. ఈ స్కూల్ వాస్ అయితే అంతులేనటువంటిది 6 ఫ్లోర్లు వేసి మొత్తం నా దాంట్లో రోడ్డు పెట్టి గేటు పెట్టి ఈ స్కూల్కు బోర్డు వాతిండు. నా